జై శ్రీరామ్. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందనుకోండి, మనం ఎవరమైనా చాలా రోజులు గుర్తుండిపోయేలా చేయాలి అనుకుంటాం. అలాంటిది మా కోదండరామయ్య సీతమ్మ వార్ల కళ్యాణం ఇంకెంత వైభవంగా జరగాలి. మా రామయ్య కళ్యాణం అనగానే ముందుగా గుర్తొచ్చేవి పచ్చని తాటాకు పందిళ్ళు, విద్యుత్ అలంకరణ, సన్నాయి మేళం, స్వయంగా భగవంతుడే ఆసీనుడై కళ్యాణం జరుపుకుంటున్నాడా అన్నట్లు కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ జరిపించే మా గుడి పూజారి గారు శ్రీ అయినవోలు సీతారామాచార్యులు గారు. ముందుగా మీకు రాజుపాలెం రాజుపాలెం గ్రామ ప్రజలందరి తరపున స్పెషల్గా ధన్యవాదాలు. భాజా భజంత్రీల నడుమ మా ఊరి కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారామ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అందులో భాగంగానే కార్యక్రమాన్ని ముందుగా మామిడి తోరణాలు కట్టి ప్రారంభించారు. ఏ శుభకార్యం జరిగినా ముందుగా వాకిలికి మామిడి తోరణాలతో అలంకరించడం మన సాంప్రదాయం కదా. ఇక కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందు రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం ప్రారంభం చేస్తున్నాము. దయతో అనుమతిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించి ధర్మకర్త శ్రీ జాస్టి రవీంద్ర గారి చేతుల మీదుగా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ముందుగా విశ్వక్సేనుని పూజతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విశ్వక్సేనుడు అంటే విష్ణు భక్తులను రక్షించే ఒక సేవకుడు. శైవ సాంప్రదాయాల్లో అంటే శివాలయాల్లో మొదటిగా గణపతి పూజ మనం ఎలా చేస్తామో అలాగే విష్ణు దేవాలయాల్లో మొదటిగా ఈ విశ్వక్సేనుని పూజను చేస్తారు. శివగణాలకు అధిపతి వినాయకుడు ఎలానో విష్ణు గణాలకు అధిపతి కూడా ఈ విశ్వక్సేనుడు అలాగే అన్నమాట. వినాయకుణ్ణి మనం పసుపు ముద్దతో ఎలా ఆవాహనం చేస్తామో ఈ విశ్వక్సేనుని తమలపాకులో వక్కని దర్భను కూర్పుగా ఉంచి ఆవాహనం చేస్తారు. పూర్వం రోజుల్లో భగవంతుని పరివారం భగవత్ సేవ చేసే ఋషులకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగిందంట. ఈ యుద్ధంలో ఋషులు రాక్షసులు ఎవరైతే యుద్ధంలో ఓడిపోతారో వారు గెలిచిన వారికి బానిసలుగా ఉండాలి అని ఒక ఒప్పందం చేసుకున్నారు. యుద్ధ సమయంలో ఓటమికి దగ్గరగా వచ్చేశారు ఋషులు. ఇక చేసేదేమీ లేక ఋషులందరూ కలిసి శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించారు. ఈ ఋషులు ఈ పరివారం అంతా కలిసి స్వామివారికి వారికి కలిగిన కష్టాన్ని చెప్పుకుంటూ ఉండగా స్వామివారి ద్వారపాలకుల్లో ఒకరు వెళ్ళి, స్వామి మీరు అనుగ్రహించినట్లయితే నేను వెళ్ళి ఆ రాక్షసులను సంహరించి ఋషులకు విజయాన్ని చేకూరుస్తాను అని స్వామివారి అనుగ్రహం తీసుకొని వెళ్ళి యుద్ధంలో రాక్షసులందరినీ సంహరించేశాడు. భగవంతుడు ఆ రోజు ఆ ద్వారపాలకుని విజయాన్ని మెచ్చి ఆయనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. భూలోకంలో భగవంతుని ఆరాధన, భగవంతుని కైంకర్యాలు ఏమైనా జరగాలి అంటే ముందుగా నిన్ను ఆరాధించినట్లయితే ఆ ఆరాధన నేను స్వీకరిస్తాను అని వరం ఇచ్చారు. ఈ వరాన్ని పొందిన వారే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ విశ్వక్సేనుల వారు.
వినాయకుడు ఏకదంతంతో ఉంటే ఈ విశ్వక్సేనుల వారు ద్విదంతంతో 4 చేతులతో మనకు దర్శనమిస్తారు. అవతార పురుషులు జన్మించిన తిథిలోనే కళ్యాణం జరిపించడం శాస్త్ర నియమం అంట. శ్రీరామచంద్రుల వారు, సీతమ్మ తల్లి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు. వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగానే ఆవిర్భవించారని పురాణాలు కూడా మనకు చెబుతున్నాయి. దశరథ మహారాజు గారు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముల వారు జన్మించారు. అదే సమయంలో యాగం నిర్వహించేందుకు యాగశాల కోసమని భూమిని దున్నుతూ ఉన్న జనకునికి నాగలిచాల ద్వారా లభించిన యజ్ఞ ప్రసాదమే మన సీతమ్మ తల్లి. అందుకే వాళ్ళు అవతార పురుషులయ్యారు. దేశవ్యాప్తంగా దీనికి చిహ్నంగానే శ్రీరామనవమి రోజున పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. మా గ్రామంలో వార్షికోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఇక అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలించేవాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశారు. తర్వాత ఆ దశరథ మహారాజుకు 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఇక రావణుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని దగ్గర ఒక వరం పొందారు. దేవతలను జయించి మునులను వేధిస్తూ ఉన్నాడు. ఈ వరం కారణంగా ఈ రావణునికి దేవ, గంధర్వ, యక్ష, రాక్షసుల వల్ల చావే లేదు. దేవతల ప్రార్థనలు మన్నించి స్వయంగా శ్రీ మహావిష్ణువే రావణుని హతం చేయడానికి నరుడై జన్మించాడు. స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా, ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే సీతమ్మగా జన్మించారు. భగవంతుడే మానవ రూపంలో జన్మించినప్పుడు ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డారు అనే సందేహం మనలో చాలామందికి రావచ్చు. దానికి సమాధానంగానే కేవలం రావణ సంహారమే కాకుండా తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజు ప్రజలు, భగవంతుడు భక్తుడు, వీరందరికీ మధ్య గల సంబంధ బాంధవ్యాలు, ప్రవర్తనా విధానాలు తెలపడానికే భగవంతుడు ఈ రామావతారం ఎత్తారు. ఇక సీతమ్మ వారు తల్లి గర్భం నుండి జన్మించలేదు కనుక అయోనిజ అంటారు. హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతమ్మ వారి చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది. క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం ఇవన్నీ కలబోసిన ఒక స్త్రీ రూపమే మన సీతమ్మ తల్లి. రామాయణంలో చాలా పాత్రలు మన ఆదర్శ జీవనానికి ప్రమాణాలే. ఇక వీరి కళ్యాణం జరిపించిన, చూసిన వారి జన్మ ధన్యమే కదా. విశ్వక్సేనుల వారి పూజ అవగానే ఇక ఆలయ సంప్రోక్షణ, దీక్షా స్వీకరణ వంటి కార్యక్రమాలు జరిగాయి. पूर्वप्रसंगत विशेष निष्ठायामस्माचार्यमान्यः सीतारामचर्य स्वामिनः आचार्यं त्वां वृणेमहे नमः।
ఇక వెంటనే అంకురార్పణ కార్యక్రమం మొదలైంది. ఈ అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులందరూ కలిసి పుట్టమన్ను సేకరించడానికి బయలుదేరారు. దీనికోసం పొలాల్లో పాములు తిరిగిన ప్రదేశంలో మెత్తగా ఉండే మట్టిని సేకరించి దేవాలయానికి తీసుకొని వస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో జరుగుతున్నాయి. పుట్టమన్ను తీసుకొని మా గ్రామస్తులంతా తిరిగి దేవాలయానికి చేరుకున్నారు. ఇక అంకురార్పణ కార్యక్రమం మొదలైంది. అంకురార్పణం అంటే శాస్త్రోక్తంగా నవధాన్యాలు చల్లి నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం అని అర్థం. స్వామివారి కళ్యాణం, విగ్రహ ప్రతిష్ట, బ్రహ్మోత్సవాలు ఇలా ఏ కార్యక్రమం చేసినా సరే మొదటి రోజున సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత ఈ పూజను చేస్తారు. ముందుగా 12 మట్టి మూకుళ్ళను తెచ్చి శాస్త్రోక్తంగా పూజలు జరిపి పుట్టమన్ను తీసుకొని వస్తారు. ఈ పుట్టమన్ను తీసుకొస్తారు కదా, దీనిని మూకుళ్ళలో వేసి ముందుగా నానబెట్టిన నవధాన్యాలను ఆ మట్టిపై చల్లి ఆ తర్వాత మళ్ళీ వాటిని ఇంకొంత మట్టితో కప్పుతారు. తరువాత వాటికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతో పూజలు చేసి నీటిని చల్లుతూ మొలకలు వచ్చే వరకు జాగ్రత్తగా ఉంచుతారు. అలా వచ్చిన మొలకలను బట్టి కార్యక్రమం ఎలా జరిగిందో గుర్తిస్తారు. ఈ మొలకలు 10 నుండి 15 రోజుల్లోపు వస్తాయి కదా, అలా వచ్చిన మొలకలను బట్టి కార్యక్రమం ఎలా జరిగిందో గుర్తిస్తారు. మొలకలు గుబురుగా వస్తే కార్యక్రమం బాగా జరిగిందని, సఫలీకృతమైందని గుర్తిస్తారు. మొలకలు సరిగా రాకపోతే చేసిన సంకల్పంలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా భావన చేస్తారు. అలా మనం చేసిన కార్యక్రమ ఫలితానికి ఈ మొలకలు గుర్తింపుగా భావన చేస్తారు. అంకురార్పణ కార్యక్రమం అవగానే అగ్ని ప్రతిష్టాపన చేసి మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని మేమే కాకుండా మీ అందరూ కూడా చూసి తరించే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ సుధారాం.